రూపం లేని భగవంతుడు అంటే శక్తితో ఉంటాడు. ఈ సృష్టి మొత్తం శక్తితో నడుస్తుంది కాబట్టి ఇలా భగవంతుడు అంతటా నిండి ఉన్నాడన్నట్టు శక్తితోని. దీన్నే మనం విశ్వశక్తి అంటాం. చెప్పాను కదా మెడిటేషన్లో మనకి ఏమొస్తుంది, ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు ఈ విశ్వశక్తి మన లోపలికి వెళ్ళి రెండవ శరీరం, ఇక్కడ మీకు రెండవ శరీరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండవ శరీరం ఇది కనిపించేది ఒకటో శరీరం. రెండవ శరీరంలో కూడా ఏమవుతుందంటే మనకి ఈ శక్తిని తీసుకునే ట్యూబ్స్ ఉంటాయి మన లోపల, అంటే నాడులు. అవి ఈ శక్తిని తీసుకొని మనకి నాడీ మండల శుద్ధి చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ శక్తి. అర్థమైంది ఇప్పుడు? ఇది అమ్మ చూడండి, మనకు అపారంగా భూమి మీదకి పడుతుంది శక్తి. ఇప్పుడు అది చూపించాను కదా ఫస్ట్, దాని నుంచి వచ్చే శక్తి ఇలా భూమి మీద అపారంగా పడుతూ ఉంటుంది. మంచిగా కనిపిస్తుంది మీకు? చూడండి, భూమి పైన నిరంతరము ఇగో పరమాత్మని యొక్క శక్తి పడుతుంది. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడంటే సర్వాంతర్యామి అని చెప్పడానికి కారణమే ఇగో పరమాత్మ యొక్క శక్తితోని భూమి మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. కానీ మనం చేసే పాపాల వల్ల ఏమవుతుందంటే ఈ శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే భూమి భారం మొయ్యలేక భూమాత ఎన్ని బిల్డింగ్లన్నా మోస్తుంది, ఎంత బరువునన్నా మోస్తుంది. అందుకని మనం కూడా బరువుని మోస్తాం. చూడండి, మన బాధ్యత, ఇంటి బాధ్యతని ఎంత బరువైనా మోస్తాం. కానీ మా పాపం ఏదైనా వేసిందనుకో ఆ పాపానికి మనం మొయ్యలేం. కాబట్టి ఈ పాపం నేను చూడలేనని చెప్పి మనం ఎట్లా మాట్లాడుతున్నామో భూమాత కూడా ఈ పాపం హింస ఏదైతే మనం జీవహింస చేస్తున్నామో, మనల్ని మనం హింసించుకుంటున్నామో, మనం మాంసం తిని ధర్మం తప్పి అధర్మంలో జీవిస్తున్నామో ఇదంతా పాపమేనమ్మా. అందుకనే ఈ పాపాన్ని భూమాత మొయ్యలేక ఈ భూమాత సునామీలు భూకంపాలు తేవడానికి కారణం ఏంటంటే తన పైన శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒక పిరమిడ్ భూమి మీద మన ద్వారా వస్తుందో, ఏ మనిషి ద్వారా అయితే భూమి మీద పిరమిడ్ వస్తుందో ఆ పిరమిడ్ ఏం చేస్తుందంటే అంతటా ఉన్న శక్తిని ఆకర్షించి భూమికి శక్తిని ఇస్తుంది అన్నట్టు. ఆ శక్తిని అంతా ఆకర్షించి భూమాత శక్తిమాత కావడానికి ఆ పిరమిడ్ అనేది ఒక పరికరంగా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతిసారి భూమాత రుణం తీసుకోవాలి మనం. ఎందుకంటే భూమాత మీద ఉముస్తున్నాం, చెత్త వేస్తున్నాం, నడుస్తున్నాం, భూమి మీద మనం బతుకుతున్నాం. మనము ఇంత చిన్న ఒక బిడ్డని అన్నందుకే భగవంతుడు మనకి సృష్టిలో ఫస్ట్ స్థానాన్ని ఇచ్చిండు. ఒక బిడ్డని కంటే తల్లి మరో జన్మ ఎత్తుతుందని. అలాంటి భూమాత ఎంతమంది బిడ్డలకి ఇక్కడ భూమి మీద స్థానం ఇచ్చింది. అలాంటి భూమాత రుణం తీర్చుకోవడం కోసమే పితామహ పత్రిజీ పిరమిడ్లని భూమి మీదకి అంతకుముందు నుంచి ఉన్నాయి కానీ అది మర్చిపోయిండు. మళ్ళీ ఈయన వచ్చి ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ పిరమిడ్ కట్టాలి, భూమాత రుణం తీర్చుకోవాలి. ఆ పిరమిడ్లో మీరు కట్టిన పిరమిడ్లో ఎంతమంది ధ్యానం చేసి మారుతారో అన్ని జన్మలు మీ కర్మలు పాపాలన్నీ దగ్ధమవుతాయి అని చెప్పిండు మనకు పత్రిజీ. అందుకనే పిరమిడ్ భూమికి రావాలి, ఈ శక్తిని అంతా ఆకర్షించి భూమాతకు అందిస్తూ ఉన్నట్టు పిరమిడ్. థ్యాంక్ యూ సార్, మాకు ల్యాప్టాప్ అందించినందుకు. సార్ ఒకసారి నాకేంటంటే మీకు ఇంకా లోతులోకి చెప్పాలన్న నా తపనకి ఇది సూట్ అయింది. పాపం సార్ టీవీ లేదు మేడం అంటే పర్వాలేదు ల్యాప్టాప్ ఉన్నాను సారు మనకు అరేంజ్ చేసిండు. సార్కు కృతజ్ఞతలు. ఇలా ఉండి ప్రతినిత్యం భూమి మీద, ఇది భూమి మనం దీని మీద ఉన్నాం. ఈ మాత భూమాత యొక్క శరీరం అన్నట్టు ఇది ఆత్మ రోధిస్తున్నది పాపాలు మొయ్యలేక. అందుకని యోగులందరూ కనిపెట్టి భూమాత మీద శక్తి రావాలంటే పిరమిడ్ వల్ల, కూన ఇండ్ల వల్లనే. అందుకే కూనిండ్లు కట్టడానికి కారణం కూడా అదే. భూమాత మీద కూన ఇండ్ల ద్వారా కూడా శక్తి వస్తుంది కానీ తక్కువ వస్తుంది. దీనికి ఒక డిగ్రీ ఉంటుంది. పిరమిడ్కి ఒక గౌరమ్మ షేప్లో కట్టినప్పుడు గుడి యొక్క గోపురం ఏదైతే ఉందో దానికంటే కొన్ని ఎక్కువ శక్తులు పిరమిడ్కి ఎక్కువ శక్తి ఉంటాయి. గుడి గోపురం కంటే ఎక్కువ శక్తి పిరమిడ్కి ఉంటుంది. పిరమిడ్ యొక్క గోపురం ఒక డిగ్రీతో ఉంటుంది. ఆ డిగ్రీకి విశ్వశక్తికి కనెక్షన్. మన శ్వాసకి మన ప్రాణానికి కనెక్షన్ ఎట్లుందో, శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది కదా, అట్లనే ఆ పిరమిడ్ యొక్క కోణానికి విశ్వశక్తికి ఈ శక్తికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి చాలా స్థిరంతో చూపించాల్సిన వీడియో కానీ
మేము చూపిస్తున్నా. కనీసం మీరు ఇప్పుడన్నా ధ్యానాన్ని గట్టిగా పట్టుకోవాలని నా బాధ నాకు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నట్టు మీకు వినిపించదు కాబట్టి వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని లోపల కానీ బయట కానీ, అంటే ఏ నామం లేక, ఏ జపం లేక, ఏ రూపం లేక, ఏం తెచ్చుకోకుండా ఏం చేయాలి మనం? మన లోపలికి వెళ్తున్న శ్వాసలోనే సర్వం ఉంది కదా, చెప్పాను కదా, శ్వాసలోనే సర్వం పెట్టింది కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు ఓం లేదు, ఏం లేదు, అన్నీ ఏం లేక, మంత్రం లేక, జపం లేక, దేవుని అంటే రూపం కానీ ఏది అవసరం లేదు. స్వయంభు ఇక్కడే ఉన్నాడు కాబట్టి, స్వయంభు దేవుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి శ్వాసతో మనం వెళ్తే చాలు, వెళ్తాం కాబట్టి ఏమి వద్దు, ప్రశాంతంగా కూర్చొని శ్వాసని గమనించండి అంతే అంటున్నాడు. మీరు ధ్యానంలో కూర్చున్నామని ఇట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నట్టు. చూడండి, మీరు ధ్యానంలో కూర్చోగానే కళ్ళు మూస అంటే ఎప్పుడో జరిగిన చెత్త మెల్లిగా చిత్తం గుర్తు వేస్తుంది. చెత్తని చిత్తం గుర్తు వేస్తుంది. జరిగిపోయింది ఏంటి? చెత్తనే కదా. నిన్నటి పేపర్, ఇప్పుడు ఈరోజు పేపర్ వచ్చింది, రేపు అది ఏమవుతుంది? చెత్త అవుతుంది. ఈరోజు న్యూస్ పేపర్ రేపటికి పనికి రాదు. అలాగే నిన్న ఎప్పుడో జరిగిన విషయాలు, సంవత్సరం కింద జరిగిన విషయాలు, 10 సంవత్సరాల కింద జరిగిన విషయాలు, ఆ గతంలో జరిగిన చెత్తని మన చిత్తం గుర్తు చేస్తుంది కళ్ళు ముయ్యాలని. అందుకని చిత్తము వృత్తి నిరోధం. చిత్తము చేసే పనిని ఆపేయాలి. చిత్తం పని ఏంది? గుర్తు చేయడం. చిత్తం పని ఏంది? జరిగిపోయిన దాన్ని మళ్ళీ 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 గుర్తే. మనం మర్చిపోయామని ట్రై చేస్తే అది అస్సలు ఊపుకుంటుంది. అది మీకు ఆడుకుంటుంది మీతోని. మనం ఆడుకోవద్దు దాంతో, సరేనా? దాని దోస్తు కట్ చేయాలనే ధ్యానం. అందుకని చిత్తం చేసే పని ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. దాని పని ఏంది? జరిగిపోయిందంతా గుర్తు చేసి మళ్ళీ ఆ పెంపకం చేస్తాయి, శత్రువతత్వాన్ని పెంపకం చేస్తాయి. కాబట్టి యోగులు దీన్ని కనిపెట్టి చిత్తం చేసే వృత్తిని ఆపడమే ధ్యానము అని చెప్పిందాను. ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ ఉండాలి. మరి కట్ చేయాలంటే ఏం చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. చూడండి, మన శ్వాసను చూడండి, మన శ్వాసను చూడండి. బ్లూ కలర్లో ఉంది, కనిపిస్తుందా? బ్లూ కలర్ సబ్బు కలర్. అంటే ఇక్కడ నుంచి వస్తుందమ్మా శ్వాస. 2 కనుబొమ్మల మధ్యలో నుంచి, ఇది చివరి భాగము ముక్కుకి, ఇది మొదటి భాగం. 2 కనుబొమ్మల మధ్యలో ఎక్కడైతే 3వ కన్ను ఉందో అక్కడే శ్వాస మొదలవుతుంది. ఇలా వస్తూ పోతున్న శ్వాస మనము ధ్యాస పెడితే చాలు, 2గా ఉన్న శ్వాసలు ఒకటైతాయి. ప్రాణౌ సమౌ కృత్వ నాసాభ్యంతర చాలినౌ అంటున్నాడు. అంటే 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే 2 ఉన్నాయో వాటిని లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దీన్ని ఒకటి చేస్తే ఏమైతే అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇంకా లోపలికి రావడం పోవడం ఉండకుండా ఇక్కడ స్థితమై ఒక వెలుగుగా వెలిగి ఇక్కడ అన్ని మనసుని శూన్యం చేసి బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తుంది శ్వాస. చూడండి ఎలా జరుగుతుందో. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీకు కొంచెం డీటెయిల్ చెప్పాను, అవసరం లేదా? అర్థమవుతుందా? నిద్ర వస్తలేదు కదా వాళ్ళకి. మనం శ్వాసతో వెళ్దామంటే వెళ్ళనియది చిత్తం, మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ వస్తాయి కదా మీకు కూడా అట్లనే. అయినా సరే మనం ఏం చేయమంటుండంటే ఆలోచనలను మళ్ళీ కట్ చేయాలా, మళ్ళీ శ్వాసపై వస్తున్నాయి కదా అని మనం ఏం చేస్తాం తెలుసా? దాంతో పోతాం. కట్టి ఇన్నే ఉంటుంది, ఈ శరీరం అని కట్టి ఇన్నే ఉంటుంది. ఒక ఆలోచన రాగానే పలానా కాడ జరిగింది, పలానోళ్ళ ద్వారా జరిగిందని చెప్పి సర్రమని నీ ధ్యాస అక్కడికి వెళ్ళిపాయే. దానినే బాహ్య ప్రయాణము అంటాం. మరి మనం చేయాల్సిన ప్రయాణం ఏంది? అంతర్ ప్రయాణం. బయట ప్రయాణం చేస్తున్నాం మనం. బయట భగవంతుడు జడంలో ఉన్నాడు, కదలడు. కానీ అంతరంగంలో ఉన్న భగవంతుడు
నిన్ను నీతో ఉండి హెచ్చరిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. అందుకనే ఇక్కడ వస్తున్న ఆలోచనలతోని ఆలోచన రాగానే ఇలానైతే కూర్చుంటాం, మంచిగా ఒరిగి కూర్చుంటాం, మెల్లగా బయటకు పోతుంది ధ్యాస అంతా. అది ధ్యానం కాదు. కట్ చేయాలి. కట్ చేసి శ్వాసతోని మీ ధ్యాసనే ఉంచాలి. ఉంచగా 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 ఏమైతే అంటే మన శ్వాస పతులబడి చిన్నగా అయిపోతుంది. పతుల అంటే పల్చబడి అంటే చిన్నగా అవుతుంది. పెద్దగా ఉన్న శ్వాస చిన్నగా అవుతుంది అన్నట్టు, చేయగా చేయగా. ఇప్పుడు ఆలోచనలన్నీ వేయినాయి చూడండి. మన శ్వాస ఏడికి వచ్చిందో చూడండి. ఇక్కడ వరకు కింది వరకు ఉన్న శ్వాస ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో అమ్మా, మన శ్వాస చిన్నగా అవుతుంది. పెద్దగా ఉన్న శ్వాస మెల్లిగా 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 మనకు వీర బ్రహ్మం గారు కూడా స్పష్టంగా చెప్పిండు. మన శ్వాస 12 అంగుళాలు ఉంటుంది. 11, 10, 9, 8 ఇలా వచ్చి 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 2 కనుబొమ్మల మధ్యలో స్థితం అవుతుంది. చూడండి, శ్వాస కనిపిస్తుందా? మేడం నేను మాట్లాడినప్పుడే తీయండి. ఓకే.